హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో రెడ్మీ 12 5G ఈ ఫోన్ కి సంబంధించిన రివ్యూ విత్ ప్రోస్ అండ్ కాన్స్ కోసం అయితే ఈ వీడియోలో మీకు ఇన్ డెప్త్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫోన్ వచ్చేసి పర్చేస్ చేసి నియర్లీ 7 months అయితే అయిపోతుంది. సో ఓవరాల్ గా నా ఎక్స్పీరియన్స్ రివ్యూ అనేది నేను మీతో అయితే షేర్ చేస్తాను. ఫర్దర్ గా ఈ ఫోన్ కొనొచ్చా లేదా అన్న దానికోసం కూడా నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ ని చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ అనేది పంచోల్ డిస్ప్లే డిజైన్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి గ్లాషియర్ లుక్ అయితే ఉంటుంది బాడీ అనేది. అలాగే కెమెరాస్ కూడా ఇండివిజువల్ గా కెమెరాస్ అయితే ప్లేస్ చేశారు, చూడడానికి బాగుంటుంది, గుడ్ లుక్ అని చెప్పి. మనకి ఇది 12,000 అయితే ఉంది. ఇంకా ఆఫర్స్ లో మనకి 10K అయితే వచ్చేస్తుంది. ఈ ఫోన్ యొక్క బిల్ కూడా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అయితే ప్రొటెక్ట్ చేశారు. వర్షన్ 3 అయితే ఫ్రేమ్ అనేది ప్లాస్టిక్ అయితే వస్తుంది. సో నన్ను అడిగితే బిల్ క్వాలిటీ అనేది ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్ లో బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఫోన్ యొక్క వెయిట్ అనేది 199 grams అయితే వస్తుంది. ఫోన్ అయితే లైట్ వెయిట్ అయితే ఉంటుంది, మరి అంత వెయిట్ ఫీలింగ్ అయితే ఏమీ ఉండదు అని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఫోన్ యొక్క థిక్నెస్ చూసుకున్నట్లయితే 8.1 mm థిక్నెస్ అయితే వస్తుంది. సో మనం ఫోన్ ని పట్టుకున్నప్పుడు కూడా మంచి గ్రిప్పీ ఫీలింగ్ అయితే ఉంటుంది. సో ఇది కూడా ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ ఫోన్ లో మనం నెక్స్ట్ వాటర్ ప్రూఫ్ విషయానికి వచ్చినట్లయితే కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అయితే లేదు, IP53 అయితే వస్తుంది. డస్ట్ అండ్ ఫ్లాష్ ప్రొటెక్షన్ అయితే వస్తుంది. సో దీన్ని బట్టి యూజెస్ ఏంటంటే ఫోన్ మీద వాటర్ పార్టికల్స్ పడిన మనకి ఫోన్ అయితే డ్యామేజ్ ఉండదు. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే డిస్ప్లే అనేది నియర్లీ మనకి 6.8 inches డిస్ప్లే అనమాట. ఇది మనకి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. ఇది మనకి అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఫ్రెండ్స్. సో మనకి 30, 60, 90 అయితే ఉంటుంది. లైక్ ఈ రిఫ్రెష్ రేట్ అనేది వ్యారీ అయితే అవుతుంది. సో ఇది ఒక మంచి విషయం మనం అయితే చెప్పుకోవచ్చు. బ్యాటరీ కన్జంప్షన్ అయితే తగ్గుతుంది. నెక్స్ట్ ఈ డిస్ప్లే అనేది మనకి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే కాబట్టి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే ఆండ్రాయిడ్ వర్షన్ 14 అయితే వస్తుంది. ఈ ఫోన్ కి మనకి అప్గ్రేడ్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. ప్రెసెంట్ వచ్చేసి ఇది మనకి హైపర్ OS అయితే రన్ అవుతుంది. ఇంకా అలాగే ఆండ్రాయిడ్ వర్షన్ 15 అయితే వస్తుంది. ఈ ఫోన్ కి మనకి ఆండ్రాయిడ్ వర్షన్ 16 అప్డేట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చిప్ సెట్ విషయానికి వచ్చినట్లయితే క్వాల్కమ్ నుంచి వచ్చేసి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ వచ్చేసి 4 nm బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ మనకి జనరల్ పర్పస్ కి డే టు డే లైఫ్ కి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. 2.2 GHz అయితే ఉంటుంది. ఖచ్చితంగా ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు, ఆపరేటింగ్ సిస్టమ్ కానీ ఇంకా అలాగే ప్రాసెసర్ కానీ. నెక్స్ట్ ర్యామ్ విషయానికి వచ్చినట్లయితే బేస్ వేరియంట్ అనేది 4GB అయితే ఉంటుంది. రోమ్ అనేది 128GB, ఎక్స్పాండబుల్ అప్ టు 1 TB వరకు అయితే చేసుకోవచ్చు. UFS 2.2 అయితే వస్తుంది. ర్యామ్ లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది, ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బ్యాటరీ కెపాసిటీ 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ అనేది 18 watts అయితే సపోర్ట్ చేస్తుంది. ఫోన్ మీరు యూజ్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఫోన్ అయితే త్వరగా ఛార్జ్ అయ్యే హీటింగ్ ఇష్యూస్ అలాంటివి అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్. మన బ్యాటరీ కెపాసిటీ కూడా చాలా బాగా ఇచ్చేది. త్రూ అవుట్ 1 day అయితే వస్తుంది. ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. స్పీకర్స్ విషయానికి వచ్చినట్లయితే సింగిల్ స్పీకర్ బాటమ్ లో అయితే ప్లేస్ చేశారు. 3.5 ఆడియో జాక్ కూడా ఉంటుంది. ఇంకా అలాగే ఇందులో IR బ్లాస్టర్ కూడా ఉంటుంది. సో మీ ఇంట్లో ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ ఉన్నట్లయితే త్రూ ఫోన్ తో అయితే మీరు కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. స్పీకర్ క్వాలిటీ కూడా బాగుంది, బెస్ట్ ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. నెట్వర్క్ అనేది 5G కి అయితే సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే 3G 2G కూడా సపోర్ట్ చేస్తుంది. సిమ్ స్లాట్ చూసుకున్నట్లయితే హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే. నెక్స్ట్ కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, GPS ఉంటుంది, USB Type-C పోర్ట్ అయితే వస్తుంది. ఒక ఫోన్ కి కావాల్సిన అన్ని ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టు ఈ ఫోన్ లో కెమెరాస్ విషయానికి వచ్చినట్లయితే రేస్ అనేది డ్యూయల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. ప్రైమరీ సెన్సర్ వచ్చేసి 50 MP, దీని అపర్చర్ వచ్చేసి f1.8 అయితే వస్తుంది. సెకండరీ కెమెరా వచ్చేసి 2 MP డెప్త్ సెన్సర్ అయితే ఉంటుంది. ఇందులో మనకి అన్ని ఫీచర్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్, లైక్ పోర్ట్రేట్ ఫిల్టర్స్, ఇంకా అలాగే అన్ని ఫిల్టర్స్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. 1080p 30fps అయితే వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. సో 4K ఆప్షన్ అయితే లేదు. ఇదైతే నాకు వీడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చినట్లయితే కాన్ కింద అయితే అనిపించింది. ఫ్రంట్ కెమెరా అనేది మనకి 8 MP అయితే వస్తుంది. దీని అపర్చర్ వచ్చేసి f2.0 అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరా కూడా బాగుంది ఫ్రెండ్స్. మనకి డే టైమ్ లో మంచి ఫోటోస్ అయితే వస్తుంది. నైట్ టైం లైట్ ఉంటే బాగా పర్ఫార్మెన్స్ అయితే చేస్తారు. ఫ్రంట్ కెమెరా కూడా సేమ్ 1080p 30fps అయితే వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఓవరాల్ గా ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్ లో కెమెరాస్ చూసుకుంటే గుడ్, మనం ప్రో కింద అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. ఈ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే వస్తుంది. ఫేస్ ID కూడా ఉంటుంది. రెండు కూడా చాలా యాక్యురేట్ ఇంకా అలాగే స్పీడ్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. కలర్స్ విషయానికి వచ్చినట్టు ప్రెసెంట్ నా దగ్గర ఉన్నది బ్లాక్ కలర్ అనమాట. చాలా బాగుంది, మిర్రర్ ఫినిషింగ్ తో వస్తుంది. సో మనం పట్టుకున్నప్పుడు చాలా అట్రాక్టివ్ గా ఉందని చెప్పుకోవచ్చు. కలర్ అనేది వారంటీ అనేది 1 year వరకు ఇస్తున్నారు. అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్ అనేది మనకి ఫ్లిప్కార్ట్, ఇంకా అలాగే అమెజాన్, ఇంకా అలాగే ఆఫ్లైన్, ఇంకా అలాగే ఆన్లైన్ స్టోర్స్ లో కూడా అవైలబుల్. ఎక్కడ మనకి ప్రైస్ అనేది తక్కువగా ఉంటుందో అక్కడైతే మీరు పర్చేస్ చేయొచ్చు. ఫోన్ అనేది స్టూడెంట్స్ కి, జనరల్ పర్పస్ కి, ఇంకా అలాగే ఆఫీస్ వర్కర్స్ కూడా చాలా బాగుంటుంది. ఫోన్ అయితే యూజ్ చేయొచ్చు. బెస్ట్ అయితే 11K లో అని చెప్పుకోవచ్చు. ఇంకా ఫ్యూచర్ లో ఈ ఫోన్ మనకి 10K కూడా వస్తుంది ఆఫర్స్ లో. సో మీరు అప్పుడు పర్చేస్ చేసినా మీకు వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ కి వచ్చేసి లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఛానల్ కి సపోర్ట్ చేయండి.